పిల్లల గురించి ఎంక్వైరీ స్టార్ట్ చేస్తుంది సంధ్య. ఈలోపు వాళ్ళు అడవులకు వెళ్ళినట్టుగా వెంటనే సీసీ కెమెరాల ద్వారా తెలుసుకొని విహారికి ఈ విషయం చెప్తుంది. అసలు వాళ్ళు అడవులకి ఎందుకు వెళ్ళారు, ఎలాగైనా తెలుసుకోవాలని చెప్పేసి ఈ విధంగా అనుకున్న తర్వాత వెంటనే ఈ విషయం విహారి వచ్చి ఇంటికాడ చెప్తాడు. ఆ విషయం తెలుసుకున్న అంబిక సుభాష్కి కాల్ చేసి మన వాళ్ళను పంపించేయి, అక్కడ వాళ్ళిద్దరిని చంపించేయి అని చెప్పేసి రౌడీలను పంపిస్తుంది. ఈలోపు రౌడీలు కూడా ఆ పిల్లల వెనకాల ఫాలో అవుతూ ఉంటారు. వెంటనే అదే సమయానికి పిల్లల్ని చంపడానికి ఆ రౌడీలు పిల్లల వెనకాల ఫాలో అవుతుండగా వెంటనే ఉగ్ర రూపంతో తనని వేడుకునడానికి ఆ ఆంజనేయ స్వామి దగ్గరకు వెళ్తున్న మరి ఆ మారుతి ఊరుకుంటాడా? వెంటనే మారుతి రూపంలో వచ్చి ఆ రౌడీల మీద దూకేస్తాడు. ఇక కోతి రూపంలో వచ్చిన మారుతి వెంటనే రౌడీల తాట తీస్తాడు. ఆ సమయంలో పిల్లలిద్దరూ ఒక్కసారిగా కింద పడిపోయేసరికి తలకి బలమైన గాయం తగిలిపోతుంది, ఇటు సిరికి క్రిష్కి. ఆ సమయంలో మారుతిని చూసిన రౌడీలు అక్కడి నుంచి వెళ్ళి పారిపోతారు. ఇక్కడ మాత్రం అంబిక పిల్లలు కాసేపట్లో చనిపోయిన వార్త వస్తుంది. అప్పుడు అనుకున్నట్టుగా విహారి గారిని ఎలా అంటే అలా ఆడుకోవచ్చు అని చెప్పేసి అంబిక అనుకుంటూ ఉంటుంది. మరోవైపు పిల్లలు అలా పడిపోగానే మారుతి ఒక రూపానికి వస్తాడు. అది లేడీ గెటప్గా వస్తాడు. ఆ లేడీ గెటప్ ఎవరనేది ఒక్కసారిగా ఇది ఊహించే ట్విస్ట్. ఆ లేడీ గెటప్ వెంటనే సిరిదన్నమాట. లేండి నాన్న, అమ్మ సిరి అని చెప్పేసి ఈ విధంగా ఇద్దరిని లేపిస్తుంది. ఏంటి, ఎందుకు వచ్చారు, ఇలా ఎందుకు పడిపోయారు? అమ్మా, నువ్వు బ్రతికే ఉన్నావా? అసలు నువ్వు ఇలా బ్రతికున్నావంటే నా కళ్ళ ముంగట కనిపించింది నువ్వేనమ్మా అనే విధంగా క్రిష్ తన తల్లిని పట్టుకొని ఏడుస్తూ ఉంటాడు. తల్లి కోసమని నువ్వు ఎంత తపన పడుతున్నావు నాయన అని చెప్పేసి మారుతి మనసులో అనుకుంటాడు. అవును క్రిష్, నీ కోసమే నేను ఇక్కడికి వచ్చాను. అయినా కొంతమంది భరతం పట్టడానికి కూడా నేను ఈ రూపంలో నేను కాపాడడానికి వచ్చాను. నన్ను వేడుకునడానికి స్వయంగా నువ్వు నీ చెల్లి ఇద్దరు కలిసి వచ్చారు కదా, ఏమంటున్నావు అమ్మ? సిరి నా చెల్లేంటి? ఓ, నీకు పూర్వజన్మ గురించి తెలియదు కదా? లేదు క్రిష్, తను నీకు చెల్లెలు వరుస అవుతుంది కదా, అలా అన్నాను. అయినా ఎప్పుడు నాకు సిరి బెస్ట్ ఫ్రెండ్ అమ్మా. సిరి బంగారం, తన తల్లి పోలికతోనే తను పుట్టింది, ఎవరిని బాధ పెట్టదు. ఏంటమ్మా నువ్వు విచిత్రంగా మాట్లాడుతున్నావు? అందరూ కలిసి నువ్వు చనిపోయావని నా బ్యాట్మ్యాన్ని అరెస్ట్ చేశారు పోలీసులు, చాలా చిత్రహింసలు పెట్టారు. ఆ జేడీ కేడీ ఇద్దరు కలిసి వచ్చి నా బ్యాట్మ్యాన్ని విడిపించేలా చేశారు. నువ్వు చనిపోయావని చెప్పేసి ఆ వడ్డీల శకుంతలని చంపిందని చాలా బాధపడ్డాను, చాలా బాధపడి కూడా ఏడ్చానమ్మా. కానీ ఈరోజు నువ్వు నా కళ్ళ ముంగట వచ్చినందుకు బ్యాట్మ్యాన్ కూడా చాలా సంతోషపడతాడు. సరే, ఇప్పుడు నేను కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి, అవి పూర్తి చేసుకున్న తర్వాత మళ్ళీ తిరిగి ఇక్కడికి వచ్చే అవకాశం ఉంటుంది అని విధంగా మనసులో మారుతి అనుకుంటాడు. ఏంటమ్మా ఎన్ని చెప్తున్నా నువ్వు అలాగే చూస్తున్నావు? అంతేకాకుండా బామ్మ కూడా హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది. సరే, మనం వెళ్దామా? చేసే కార్యక్రమాలు చాలా ఉన్నాయి అనే విధంగా వెంటనే మారుతి రూపంలో ఉన్న సిరి వాళ్ళ ఇద్దరిని తీసుకొని అడవుల నుంచి బయటికి వస్తూ ఉంటుంది. మరోవైపు రౌడీలు బయటపడ్డ తర్వాత వెంటనే సుభాష్ ఆ రౌడీలకు ఫోన్ చేసి, ఏరా ఆ ఇద్దరు పిల్లల్ని చంపేశారా? ఎక్కడన్నా చంపలేదు, ఏకంగా ఆ కోతులన్నీ వచ్చి మమ్మల్ని ఎక్కడికక్కడ పీకి పాకం పెట్టాయి. పిల్లలు మాత్రం అక్కడ పడిపోయారు. అసలు వాళ్ళ ప్రాణాలు ఉన్నాయో లేవో నాకు తెలియదు, కానీ ఆ కోతుల భయానికే మేము ప్రాణాలతో బయటపడ్డామన్నా. అమ్మో, అలా డేంజర్గా ఉందన్నా. మా ప్రాణాన్ని పొలం పెట్టి ఆ పిల్లల్ని చంపడానికి మేము వెళ్ళమన్నా అని కాల్ కట్ చేస్తాడు. ఏంట్రా, నీకు ఎంత డబ్బైనా ఇస్తాండా, డబ్బు కోసం అని చెప్పేసి మా ప్రాణాలు తీసుకోలేం కదన్నా అని కాల్ కట్ చేసిన తర్వాత అంబికకు సుభాష్ ఫోన్ చేసిన తర్వాత, ఏమైంది, పని ముగిసిందా అని అంబిక అడుగుతుంది. లేదంబిక. ఏమైంది సుభాష్, ఏం చేస్తున్నావు? పిల్లల దగ్గరికి వాళ్ళు వెళ్ళారట, కానీ అక్కడున్న కోతులన్నీ మీద పడ్డాయట. అప్పుడు ప్రాణభయంతో ఈ రౌడీలు బయటకు వచ్చారట. పిల్లలు చచ్చారో బ్రతికారో అని చెప్పేసి ఎలాగైనా దీన్ని ఉపయోగించుకోవాలనుకుంటే ఇప్పుడు నువ్వు ఇలా చేసావేంటి అని కాల్ కచ్చిస్తుంది. ఎలాగైనా సరే పిల్లలు ఇంటికి రాకముందుకే వాళ్ళని చంపేసే ప్రయత్నం చేయాలి అని అంబిక ఆలోచిస్తూ ఉంటుంది.
ఇక పిల్లల కోసం అని ఇంట్లో వాళ్ళందరూ చాలా కంగారు పడిపోతూ ఉంటారు. ఇటులోపు కృష్ణ కూడా చాలా తిడుతూ ఉంటుంది పద్మాక్షి. పసివాడు వదిన, వాడిని తిడితే ఏమొస్తుంది అని యమున అంటుండగా, తల్లి కొడుకులు కలిసే కదా ఇదంతా భాగవతం చేశారు. అసలు ఇంట్లో మనశ్శాంతి అనేది కొన్ని రోజుల నుంచి దూరం అవుతుంది. రోజు రోజుకి ఏం జరుగుతుందో కూడా అర్థం కావట్లేదు అని కోపంగా అక్కడి నుంచి పద్మాక్షి వెళ్తుంది. ఇక అప్పుడు పండు ఆలోచిస్తూ, అమ్మ నాకు నేను మాట మీద మాటచ్చి కృష్ణబాబుకున్ను సిరమ్మకు ఒక విషయం చెప్పానమ్మా. ఏంటి పండు? అడవులల్లో ఇక అనుకున్న కోరిక నెరవేర్చడానికి ఆ ఆంజనేయ స్వామి అక్కడ వెలిశాడని చెప్పాను. ఒకవేళ అడవుల్లోకి వెళ్ళారమ్మా అంటే కృష్ణబాబు వాళ్ళ అమ్మ గురించి వేడుకునడానికి సిరి కూడా ఇక కృష్ణబాబుతో వెళ్ళిందేమో. నాకెందుకో అనుమానంగా అలా ఉందమ్మా. ఈలోపు ఇంటికి వచ్చిన విహారి, అరే పిల్లల గురించి తెలిసిందారా? ఎక్కడుందట సిరి దొరికిందారా అని ఈ విధంగా అడుగుతుండగా, లేదమ్మా, ఇదంతా చూస్తుంటే ఇక సీసీ కెమెరాలో వాళ్ళిద్దరూ అడవుల్లోకి వెళ్ళినట్టు తెలిసిందట. ఎలాగైనా ఇక సంధ్య గారు పట్టుకుంటారని మాట ఇచ్చారు. ఈలోపు అనుకున్నట్టుగా ఇక ఇక్కడ సిరి పిల్లల్ని తీసుకొని ఇంటికి వచ్చేస్తూ ఉంటుంది. సరే, ఇక మీ ఇల్లు ఎక్కడా? మా ఇల్లు ఇక్కడే. ఇక నువ్వు వచ్చావు కదా, చాలా సంతోషంగా ఉంది. ఈలోపు వెంటనే, సరే కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి, అవి పూర్తి చేసుకొని నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. నువ్వు వెంటనే ఇంటికి వెళ్ళేసే మీరిద్దరు. అది కాదమ్మా, ఇప్పుడు బ్యాట్మెన్ను చూస్తే చాలా సంతోషపడతాడు. సరే వస్తాను, వచ్చే రోజులు చాలా ఉన్నాయి, నేను వస్తాను, కానీ కొంచెం పని ఉంది, నువ్వు వెళ్ళే ఇక బ్యాట్మ్యాన్ ఇంట్లో ఉండు నాన్న అని కృష్ణిచ్చి అటు సిరినిచ్చి ఇంటికి పంపిస్తుంది. ఈలోపు కంగారు పడుతుండగా వెంటనే సిరి నిన్ను కృష్ణ చూసి, బాబు పిల్లలు వచ్చారు బాబు అని చెప్పేసి పండు అంటాడు. ఏమంటున్నా పండు? ఆ చూడు బాబు. ఇక గబగబా సిరి దగ్గరికి కృష్ణ దగ్గరికి వెళ్ళి, అసలు మీరు ఎక్కడికి వెళ్ళారు అని చెప్పేసి అడుగుతుండగా, బ్యాట్మ్యాన్ నీకు ఒక విషయం చెప్పాలి. మా అమ్మ బ్రతికే ఉంది. మా అమ్మ మమ్మల్ని తీసుకొని అడవుల్లోంచి వచ్చింది, కాపాడింది మా అమ్మ బ్యాట్మ్యాన్. ఏమంటున్నావు క్రిష్? అవును నాన్న, ఇక ఏంజెలా అంటే మమ్మల్ని అడవుల్లోకి రౌడీలు వచ్చి మమ్మల్ని కొడుతుండగా అప్పుడు ఏకంగా ఏంజెలా అంటే వచ్చి మమ్మల్ని కాపాడింది, తనే మమ్మల్ని వచ్చి కాపాడింది అన్న అనేసరికి ఆశ్చర్యపోతాడు. మరి ఎక్కడుంది? వచ్చిందా మీతోనే? లేదు బ్యాట్మ్యాన్, చిన్న పనుంది, అది చూసుకొని వస్తానని చెప్పేసి అంది. ఏంటి, సిరి బ్రతికొచ్చి మిమ్మల్ని కాపాడిందా? అసలు ఏం మాట్లాడుతున్నారు? సరే, ఇక మీరు వెంటనే అదే సమయానికి, సహస్ర సిరి వచ్చిందమ్మా అని చెప్పేసి సిరిని చూసి, ఇక ఎక్కడికి వెళ్ళావు తల్లి, అసలు నువ్వేమైపోయావని ఎంత కంగారు పడ్డాను తెలుసా? అసలు ఏంటిరా నువ్వేమనుకుంటున్నావు? నా కూతురు తీసుకెళ్ళి నువ్వేం చేయాలనుకుంటున్నావురా అని చెప్పేసి అంటుండగా, పసివాన్ని ఏమాల్సిన అవసరం లేదు, ఇక వీడి వల్లే కదా నా కూతురు. అమ్మ నేను కావాలని వెళ్ళాను, అసలు ఇక క్రిష్ తప్పేంది లేదు, నేనే క్రిష్తో పాటుగా ఏంజెల్ ఆంటీని వెతకడానికి వెళ్ళాను, కానీ ఏంజెల్ ఆంటీ దొరికిందమ్మా, మమ్మల్ని అడవుల నుంచి స్వయంగా తనే తీసుకొచ్చింది. ఒక్కసారిగా వీళ్ళు షాక్ అయిపోతారు. ఇదిలా ఉండగా వెంటనే ఇక మారుతి రూపంలో ఉన్న సిరి వడ్డీల శకుంత వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది. ఇక అక్కడ ఒక్కసారిగా తన కాలుతో తలుపును తన్నేసరికి ఆ తలుపు ఒక్కసారిగా ఇటు ముక్క అటు ముక్క పడిపోతుంది. ఏంటి శకుంతల, నీ సమస్యలు పెడుతున్నావు? నీ ఇష్టం ఉన్నట్టుగా అందరి జీవితాలు సర్వనాశనం చేస్తున్నావా? ఏంటి, నువ్వు బ్రతికొచ్చావా? నువ్వు చనిపోయావు కదా, ఏంటి నేను చనిపోయానని చెప్పేసి దర్జాగా పండగ చేసుకుంటున్నావా? ఒక కుటుంబాన్ని ముక్కలు చేయడానికి నువ్వు ఫస్ట్ నరకానికి వెళ్తావు. అయినా నరకానికి వెళ్ళాలంటే నువ్వు బ్రతికుండాలి కదా, నిన్ను చంపుతేనే కదా నువ్వు నరకానికి వెళ్ళేది. అరే దీన్ని కట్టిపడేయండా, ఇది బ్రతికొచ్చిన విషయం ఎవరికి తెలియకూడదు అనేసరికి, ఏంటి నీ వాళ్ళు నన్ను కట్టిపడేస్తారా? నన్ను ఒక్కసారి ముట్టుకోమాను, అప్పుడు వాళ్ళ భరతం పడతాను అని చెప్పేసి ఒక్కొక్కరి తాట తీసేసరికి అలా ఒక్క గుద్దుతో గోడకు నత్తుక్కొని గోడ పగిలిపోతుంది. ఏంటి అసలు అని చెప్పేసి ఆశ్చర్యపోతుంది. ఇక వాళ్ళ కుటుంబానికి హాని చేసి ప్రాణాలు తీయాలనుకున్నావు, నీ ప్రాణాలు నీ బయట అని చెప్పేసి వెంటనే ఇక మారుతి రూపంలో ఉన్న సిరి వడ్డీల శకుంతల గొంతు పట్టి, ఈరోజు నీ చావు నా చేతిలో ఇక దేవుడు రాసి పెట్టాడు శకుంతల, ఈరోజు నువ్వు ప్రాణాలతో బయటపడాల్సిన అవసరం లేదు అని గొంతు రువ్వుతుండగా, వదిలిపెట్టు నీ చేయి వల్ల నేను చచ్చేలా ఉన్నాను,
చంపడానికే కదా నేను ఇక్కడికి వచ్చింది. ఎంతోమందిని కష్టపెట్టి ఎన్నో కుటుంబాలకు కారణమయ్యు. నీలాంటిది ఈ భూమి మీద బ్రతికుంటే భూదేవరకు నష్టం, నా తల్లికే నష్టం. అందుకే నీలాంటిది చంపబడుతుంది అనే విధంగా ఇక్కడ గొంతు నవ్వుతుండగా మరోవైపు సంధ్యకు ఫోన్ చేస్తాడు విహారి. చెప్పండి విహారి గారు, పిల్లల గురించి ఇంకా ఆచూకు తెలియలేదు. పిల్లలు వచ్చారు సంధ్య గారు. వాట్? అవును, అసలు చెప్పాల్సింది ఇంకో ఇంపార్టెంట్ మ్యాటర్ ఉంది. ఏంటి విహారి గారు? సిరియే పిల్లల్ని తీసుకొచ్చి ఇక్కడ డ్రాప్ చేసి వెళ్ళిందట. ఏంటి విహారి గారు, ఏం చెప్తున్నా అర్థం కావట్లేదు. నిజం, పిల్లల్ని తీసుకొచ్చి సిరిక డ్రాప్ చేసి వెళ్ళిందట. నేనే షాక్ అయిపోయాను. సరే విహారి గారు, నేను వస్తున్నానని చెప్పేసి ఇక వెంటనే సంధ్య విహాన్ని కలవడానికి వస్తూ ఉంటుంది.